నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్క దేశం. ఒకప్పుడు బంగ్లాదేశ్ మన దాంట్లోదే, పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చినాక విడిపోవటం, టిబెట్ ఇవన్నీ కొన్ని ఏవైతే ఉన్నాయో, నేపాల్ ఇవన్నీ కొన్ని మన దాంట్లోంచి విడిపోయిన వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ విడిపోయింది. కానీ బంగ్లాదేశ్ యొక్క ఏదైతే అక్కడ జరిగినటువంటి పరిణామాలు మన కంపెనీల మీద కానీ మన దేశం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే జనరల్గా ఒక 2-3 రోజుల నుంచి మార్కెట్లు అంటే వరల్డ్ మార్కెట్లు పట్టడం, బంగ్లాదేశ్ మీద ఎఫెక్టు, బంగ్లాదేశ్తో పాటు అంటే అక్కడ యుద్ధ వాతావరణం, అప్పుడే మళ్ళీ ఇరాను, ఇజ్రాయెలు ఈ యుద్ధ వాతావరణం, మళ్ళీ దీంతో పాటు జపాన్లో వడ్డీ రేట్ల మీద డిస్కషను, వడ్డీ రేట్ల తర్వాత పెంచటం, అక్కడ ఒకటేసారి చైనా మార్కెట్లు జపాన్ బాగా పడిపోవటం, మళ్ళీ జపాన్ ఎవరైతే అధ్యక్షుడు ఉందో అతను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత మళ్ళీ మార్కెట్స్ కోలుకోవటం, మళ్ళీ మార్కెట్స్ కోలుకున్నాక మళ్ళీ ఒకరోజు 7వ తారీఖు నిన్న మళ్ళీ మార్కెట్లో రికవరీ అవ్వటం, మొన్న రికవరీ అయినట్టు అయ్యి మళ్ళీ క్లోజింగ్లో పడిపోవటం. అంటే ఇవాళ 8, 7వ తారీఖు, 6వ తారీఖు నాడు మళ్ళీ ఓపెనింగ్ పెరిగి తర్వాత పట్టడం, 7వ తారీఖు నాడు మళ్ళీ పాజిటివ్లో ఓపెనింగ్, కంటిన్యూగా పాజిటివ్లోనే ఉండటం, ఇవాళ 8వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఓపెనింగ్ డౌను, అదే డౌన్ కంటిన్యూ అవ్వటం, అయిపోయి మార్కెట్లు ఫాల్ అవ్వటం, ఇవన్నీ జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. దీంతో మనకి ఈ బంగ్లాదేశ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అయితే మన పక్క దేశం కాబట్టి ఇప్పుడు టిబెట్ కానీ ఇట్లాంటివన్నీ అంతకుముందు మన దాంట్లోయే. ఇప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళు ఉండరు. కానీ బోర్డర్లో ఏం జరుగుతుంది? వ్యాపార వాణిజ్య సంబంధించిన లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు మన దేశంలోకి రావటం, వాళ్ళ వస్తువులు మనకు అమ్ముకోవటం, మళ్ళీ మన వస్తువులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం, ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అంటారు. ఏదైతే దేశం కాబట్టిగా ఇక పక్క దేశం అయినా కానీ మనదైనా మన దాంట్లోంచి విడిపోయినా కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఏంటిది అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన జనరల్గా అంటే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, కొన్ని ఇంపోర్ట్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఎగుమతులు దిగుమతులు ఏదైతే వ్యాపారం ఉందో అంతకుముందు అయితే సుమారుగా 36.27 లక్షల కోట్లు జరిగింది లాస్ట్ ఇయర్ అయితే, అంటే ఎక్స్పోర్ట్స్ మన నుంచి. అయితే ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు. అంటే మన పక్క దేశమే కాబట్టి మనకి అంటే ఎక్కువ శాతం టెక్స్టైల్కి సంబంధించినవి అనమాట. అక్కడ టెక్స్టైల్ కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఆ టెక్స్టైల్ కంపెనీలకి. తర్వాత అక్కడ కనుక ఇలానే కంటిన్యూ కనుక అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే ఈ రెడీమేడ్ ఏదైతే అక్కడ జౌళి పరిశ్రమలు అంటే టెక్స్టైల్ సంబంధించిన యూనిట్లు ఉన్నాయో వాటికి కొంచెం మళ్ళీ మన దేశానికి షిఫ్ట్ కావటం, మన వాళ్ళు ఇక్కడనే చేసుకోవటం అవన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కొంచెం తగ్గుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 91,300 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు ఈ సంక్షోభం తర్వాత ఎక్స్పోర్ట్స్ కొంచెం ఆగుతాయి. కానీ ఆ ఎక్స్పోర్ట్స్ ఆగటం వల్ల మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు మన వాళ్ళు, లేదు ఆల్టర్నేటివ్ చూస్తారు, లేదు అక్కడ మన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చిన్నగా అక్కడ క్లోజ్ చేసుకొని మళ్ళీ మన ఇండియాకి షిఫ్ట్ చేయటం. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది, 1 క్వార్టర్ 2 క్వార్టర్స్లో మళ్ళీ సెట్ అవుతుంది. ఈ లోపల బంగ్లాదేశ్లో కూడా సెట్ అవుతుంది. ఈ బంగ్లాదేశ్లో సెట్ అవ్వటం వల్ల మళ్ళీ మన ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్లు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ దేశమైనా సరే ఏదైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతకాలం వరకే అది పరిమితి. అందులో మన పక్క దేశం పొరుగు దేశం కాబట్టి కొంతవరకు ఉంటుంది. ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా వాళ్ళు ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ కంటిన్యూ చేయటం, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మామూలుగానే చేయటం జరుగుతుంది. అయితే కాకపోతే మన దాని మీద అంతగా ఉండకపోవచ్చు అనేది అభిప్రాయపడటం. అంటే వేరే దేశాల నుంచి కూడా ఏదైతే ఎగుమతులు ఉన్నాయో అది ఉంటుంది ఎఫెక్ట్. అంటే మనం ఎగుమతి ఎలా చేసినామో వేరే దేశాలు కూడా బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తాయి. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యేవి కొన్ని ఉంటాయి, ఎగుమతి అయ్యేవి ఉంటాయి, అవి కొంచెం ఉంటుంది. అయితే జనరల్గా మనము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఏంటి అంటే బంగ్లాదేశ్కి కూరగాయలు, కాఫీ, టీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, చక్కెర, మిఠాయిలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ప్రత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు, ఇవి మనం జనరల్గా
బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే దిగుమతులు ఏం చేసుకుంటారు అంటే చేపలు, ప్లాస్టిక్, తోలు, వస్త్రాలు ఇవి మనము అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. మళ్ళీ అక్కడ ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ మనయే, మళ్ళీ మన వాళ్ళే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ కంట్రీ వేరైతుంది కాబట్టి దిగుమతి అని అంటాం మనం. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కానీ మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనేది అనమాట. అయితే ఈ మనమే అనమాట దక్షిణ అంటే ఆసియా ఖండంలో మనమే బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనమే ఎక్కువ శాతం ఎగుమతులు కానీ దిగుమతులు కానీ మనమే ఎక్కువ చేస్తాం. బంగ్లాదేశ్ ఎంత చిన్న దేశం. అయితే ఆసియా ఖండంలోనే మనమే వాళ్ళకి ఎక్కువ రిలేషన్ అనమాట, అంటే బాగా ఎక్స్పోర్ట్ చేయటం కానీ ఏదైనా. అయితే ఈ ఆసియా ఖండంలోనే మనం భారతదేశం బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే బంగ్లాదేశ్కి కూడా మనమే రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మన నుంచి చూస్తే మనమే ఆసియా ఖండంలో, మళ్ళీ బంగ్లాదేశ్కి చూసి కూడా మనమే ఉంటాం. అయితే మెయిన్ ఏంటిదంటే ఈ జౌళి వస్త్ర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సంక్షోభ స్థితి అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏవైతే ఆ జౌళి పరిశ్రమలు ఉన్నాయో, వస్త్ర పరిశ్రమలు ఉన్నాయో అవి కొంచెం ఎదుర్కొంటాయి అనేది అభిప్రాయపడటం జరిగింది. సిఐటిఐ వాళ్ళు కొంచెం ఆందోళన పరిణామం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు దూరంగా ఉండటం అనేది సేఫ్. ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయి అనేది మనం చెప్తాను నేను. ఆ రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఆ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం పడుతుంది. అయిన తర్వాత ఈ ఏదైతే మన టెక్స్టైల్కి సంబంధించినవి ఉన్నాయో తర్వాత ఈ ఉత్పత్తి డెలివరీలో కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేయటం కానీ ఇంపోర్ట్ చేయటం కానీ టైం తీసుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగినా కానీ టైం డిలే తీసుకుంటే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కాబట్టి కొంచెం దాంతోపాటు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా కొన్నాళ్ళు వెయిట్ చేయటం చేస్తారు. అయితే ఈ భారతదేశం యొక్క అంటే ఉత్పత్తి కానీ డెలివరీలో జాప్యం ఏర్పడొచ్చని సిఐటిఐ ప్రధాన కార్యదర్శి చంద్రిమా చటర్జీ చెప్పడం జరిగింది. అది నిజంగా కూడా అలానే ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేశారు, మనం కూడా ఆలోచిస్తే అలానే ఉంటుంది. అయితే ఈ బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితి కారణంతో అక్కడ మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేది వీళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్కి ఉంటారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ టైం తీసుకుంటుంది. మనం అది ప్లాన్ చేయాలి. అయితే ఏదైతే మన భారత జౌళి పరిశ్రమకు సంబంధించిన తిరుపూర్ అనమాట, మనకు ఎక్కువ శాతం మొత్తం టెక్స్టైల్కి వచ్చేటప్పటికి తమిళనాడులో తిరుపూర్ ఈరోడ్ ఉంటుంది. అది వాళ్ళు అనమాట. వాళ్ళు జౌళి పరిశ్రమకి ఈ తిరుపూర్ వాళ్ళు దీంతో లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే సింపుల్గా కొంతకాలం పాటు వరకు ఒక 3-4 నెలల వరకు మళ్ళీ మన అంటే భారత వస్త్రాల ఏదైతే కంపెనీలు ఉన్నాయో మళ్ళీ అప్పటికి మళ్ళీ ఆ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందని మన వాణిజ్య సంఘాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత బంగ్లాదేశ్లో సుమారు 25% ఏదైతే జౌల్ ప్లాంట్లు టెక్స్టైల్స్ ఉన్నాయో అవి మన వాళ్ళే అనమాట ఎక్కువ. అయితే వాటిలో షాహీ ఎక్స్పోర్టర్స్ ఉండ్రు, హౌస్ ఆఫ్ పెర్ల్ ఫ్యాషన్స్ ఒకటి, TCNS ఒకటి, గోకుల్ దాస్ ఇమేజెస్ ఒకటి, అమర్తూర్ క్లోతింగ్ అని అవి కంపెనీలు అనమాట. అక్కడ ఏది టెక్స్టైల్ సంబంధించిన మన ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. కొంచెం వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. వీటితో పాటు మనము 2023-24లో మనం 91,300 కోట్లు ఎగుమతి చేయడం జరిగింది. దిగుమతి చేసుకునే చాలా నామినల్ 15,272 కోట్లు దిగుమతి చేసుకోవడం జరిగింది. 2022-23లో ఇంకెక్కువ చేసినాం ఎగుమతి, 101,350 కోట్లు మనం ఎగుమతి చేసినాం. 22-23లో 16,600 కోట్లు. ఇప్పుడు ఎక్కువ శాతం మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు కొంచెం ఆ ఎక్స్పోర్ట్ చేసే ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, ఒక 3-4 నెలలు ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ సర్దుమణిగిపోయినాక ఉంటుంది ఆల్టర్నేటివ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయో, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలోనే ఎక్కువ శాతం మళ్ళీ ఫర్ సేల్ పెట్టడం అంటే సేల్ పెట్టడం. అప్పుడు ఇట్లా చాలా వరకు ఇప్పుడు ఈ కామర్స్ వచ్చినాయి, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్లు, వీటి అన్నిటి ద్వారా డిస్కౌంట్కి మళ్ళీ మనకు కస్టమర్స్కి చాలా తక్కువలో దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏం స్టాక్ పెట్టరు, అంటే స్టాకు అలా ఉంచరు, అంటే తక్కువకో ఎక్కువకో మార్కెట్లో అవి క్లోజ్ అవ్వాలి. అందుకని రాబోయే రోజుల్లో షేర్ విషయంలో లాస్ అయినా
కొనుక్కోవడానికి కస్టమర్ విషయంలో తక్కువకి మనకి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఏవి టెక్స్టైల్ సంబంధించిన బట్టల విషయంలో, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి కాబట్టి ఆ 3-4 నెలలు వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి తక్కువలోనే దొరుకుతాయి కస్టమర్ విషయంలో, అంటే కన్జ్యూమర్ విషయంలో. ఇది మనం ఆలోచించదగ్గ. బంగ్లాదేశ్ ప్రభావం ఎంతవరకు ఏంటిదని మనకి పెద్దగా ఏమి ఉండదు. ఎప్పుడు యుద్ధం జరిగినా కానీ మనకు ఎటువంటి ప్రభావాలు, అంటే ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనుకోండి, గాజా అనుకోండి, ఏదైనా టెంపరీ ఒక 2-3 డేస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మన మార్కెట్ మామూలు అయిపోతుంది. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి తర్వాత కంటెంట్ రూపంలో పెట్టాలి. మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.